అశోక్ చెప్పండి, ఇవాళ సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఒక వాతావరణం కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా అటు ఎండల్ని లెక్క చేయట్లేదు ప్రజలు, ఇటు వానల్ని లెక్క చేయట్లేదు. అభిమాన నాయకుడిని ఒక్కసారి చూస్తే చాలు మా జన్మ ధన్యం అంటూ వచ్చేస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా దారి పొడవునా నిల్చుంటున్నారు. సో ఇవాళ బస్సు యాత్రకి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రకు అటు పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్తున్నారు. ఆయన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, యువకులు, మహిళలు, వృద్ధులు, దాదాపు 95 సంవత్సరాల వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం చెప్తున్నారు. ఖచ్చితంగా మేమంతా మీకు మద్దతుగా ఉంటామని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరు నుంచి 14వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. పొన్నూరు నియోజకవర్గం నుంచి వెంటనే కాజా అంటే మంగళగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలోని కాజా మంగళగిరి బైపాస్ నుంచి సీకే కన్వెన్షన్కి వెళ్తుంది. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కుంచినపల్లి బైపాస్ అలానే తాడేపల్లి బైపాస్కు చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం బ్రేక్ ఉంటుంది. అక్కడి నుంచి వారధి మీదుగా ఎన్టీఆర్ చేరుకుంటుంది. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో శిఖామణి సెంటరు, చుట్టుకుంట, భగత్ సింగ్ రోడ్డు అలానే పైపుల్ రోడ్డు, కండ్రిక సెంట్రల్ నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి చేరుకుంటుంది. అక్కడ రామవరపాడు, నిడమానూరు, కేసానిపల్లిలో రాత్రి బస్ చేయనున్నారు. పూర్తిగా పెద్ద ఎత్తున ఇప్పటికే నంబూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధిదారులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తరలి వచ్చారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.